श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో, భగవాన్ రమణ మహర్షి యొక్క సాన్నిధ్యంలో, ఆచార్యకర భగవద్గీత యొక్క ఆశీస్సులతో రమణాశ్రమ లేఖలు సూర్యనాగమ గారు రాసిన ప్రతి ఒక్క ఉత్తరములోని అర్థము పరమార్థము మనం గ్రహించాలి. ఒక్కొక్క ఉత్తరంలో అంతటిగా దాగి ఉన్న జీవిత సత్యాలు దాగి ఉంటాయి. అది మనం గుర్తించాలి. ఉత్తరమాద చదివాము అనుకోండి, ఒక లెటర్ వచ్చింది, చదివాము, అది చూశారు, చెప్పారు, అంతవరకే ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే ఆ సంభాషణలో ఉన్న భావం ఏమిటి, ఆ భావం ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి. భావం తెలుసుకుంటున్నాం, పురుషకథ కావచ్చు, ఆ భావం మనం ఏం గ్రహించాలి. 28వ ఉత్తరం, ఇందులో బ్రహ్మాస్త్రం ఆ ఉత్తరం పేరు. నిన్ననో మొన్న ఒక పిల్లడు వచ్చాడంట, 18 సంవత్సరాలు అవుతాడు, సైకిల్ మీద వచ్చాడు. హాల్లో ఒక పావు గంట కూర్చున్నాడు. కూర్చొని ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి, ఇది ప్రశ్న. ఆ పిల్లోడు ఓంకారం దాటాక ఎక్కడే అనగాలి. ఎంత ప్రశ్న వేసినాడు? కొండ మీద ప్రశ్న వేసినాడు. మనం ఏడ ఉన్నాము? కింద ఉన్నాం, కొండపైకి ఎక్కాలని. ఆ ప్రశ్న అది అర్థం ఉంది కదా. అది చిన్నగా నవ్వుతూ, ఓహో అట్లాగా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఏం తెలుసుకోవాలి, అసలు నువ్వెవరు, ఈ ప్రశ్న వేశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి, అసలు నువ్వెవరు, నువ్వేం తెలుసుకోతావు అనేటప్పటికీ నాకు తెలియదే, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఏం కావాలో తెలియదు, ఎక్కడికి పోతావో తెలియదు, ఎవరో తెలియదు, నాకేం తెలియదు అంటున్నాడు. నీవెవరో నీకే తెలియదు, ఓంకారం దాటాక ఎక్కడ అనగాలంటున్నా అడుగుతున్నావేంటి? ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి అంటే సాధన చేస్తున్నాను కదా, ఓంకారం సాధన చేస్తున్నాను కదా, అయిన తర్వాత నేను ఎక్కడ ఆపాలి, అదే అండి ప్రశ్న. అసలు ఓంకారం అంటే అర్థం తెలుసా? ఎవడో ఓంకారం చేస్తున్నాడు, ఓ అంటాం భజన చేసేటప్పుడు. ఏంటి ఓంకారం అర్థం? ఎందుకు ఓంకారం చేయాలి? వీటి అర్థాలు తెలుసుకోకుండా ఓంకారం పొద్దులేండి, టైం చాలదు. అందుకని అడిగేటప్పటికీ ఆ చిన్నవాడు అంటున్నాడు, నీవు ఉన్నావని మాట స్పష్టమే కదా. స్వామి చెప్తున్నాడు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీ స్వరూపం ఏది, అది తెలుసుకో. ముందు తెలుసుకుని ప్రశ్న వేస్తే అప్పుడు అడుగు ఓంకారం గురించి, ఎక్కడ అడుగుతుందో నేను చెప్తా. అసలు ఓంకారం అడిగితే నీకెందుకు, అనకపోతే మనకెందుకు? అప్పుడు రామకృష్ణ వచ్చి భగవంతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని వచ్చి అడిగాడంట. సంపూర్ణంగా తెలుసుకోవడానికి నీ కెపాసిటీ అంత, నీకెంత కావాలో నాకు తీసుకో. నీకు చెంబుడు కావాలంటే చెంబు నీళ్ళు తీసుకో, పాయ నీళ్ళు నువ్వేం చేసుకుంటావా? తీసుకుని చేయగలమా? కొండ చక్కెర కొండ ఒకటి ఉంది, చక్కెర గుడికలు కొండ ఉంది, సేమ్ వస్తుంది. కొండ మొత్తం తీసుకుపోతుందా? ఎంతకాలం తీసుకోబోతావు. అలాగే నీ ఆచార్యం నీకెంత సామర్థ్యం అంతే తీసుకో, అంతకుమీ సామర్థ్యం నువ్వు భరించగలవా? అది అర్హత ఉందా? ఇంత అర్థం ఉందండి ఇక్కడ. ఓంకారం తెలుసుకుని నువ్వేం చేయగలుగుతావు? ఆ తెలుసుకునే కెపాసిటీ ఉండాలి కదా. పెద్ద పాత్ర పెట్టుకుంటే నీకు ఫుల్గా పోస్తాడండి. నువ్వు చిన్న పాత్ర పెట్టుకోవడానికి మొత్తం పోయి మంచి ఎలా పోస్తాడు? పావు సేలు పెట్టే దాంట్లో 2 సేలు పోయాలంటే ఎలా వీలవుతుంది? 2 సేలు పెట్టి చెంబు తీసుకురా, మనసు విశాలతం చేసుకుంటారా. అప్పుడు నీకు భగవతత్వం పూర్తిగా అర్థమవుతుంది. దీని అర్థం అండి రామకృష్ణ పరం చెప్పిన అర్థం అది. ఇప్పుడు రమణ అది చెప్తున్నాడు,
అడగడం ఎందుకు, దాని సంగతి నీకెందుకు, ముందు నువ్వెవరో తెలుసుకో. అణిగిన వెనకన ఉంటే మనకెందుకు, నువ్వెక్కడ అడుగుతున్నావు, ముందు నువ్వెక్కడ అడుగుతున్నావు, అడుగుతున్నావు అంటే ఎక్కడ నువ్వు వినయంగా ఉన్నావు, నువ్వే అనగడం లేదే, ఇంక దానిపై ఓంకారం గురించి మాట్లాడుతున్నావు ఏంటి? అణిగిన వెనుక ఏముంటే మనకెందుకు, నువ్వు ఎట్లా వస్తున్నావు, నీ స్థితిగతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం. దేనికి అర్హత కావాలి కదండి. అదే రామకృష్ణ పరమహంస అంటే ఒక భక్తుడు ఈ క్వశ్చన్ వేసిన తర్వాతనే, లేదండి మేము మూర్ఖులం కదా, మాకు మొత్తం కావాలి కదా, అంటే మొత్తం భగవంతు తత్వం మాకు అవగాహన కావాలి కదా, దానికి ఏం చేయాలి? సత్సాంగత్యం చేయి, భగవంతుని నామస్మరించు, ప్రార్థన చేయి, నీకు మొత్తం లభిస్తుంది. ఇవేమి చేయకుండా నాకు మొత్తం రావాలంటే ఎలా అవుతుంది? కాబట్టి దానికి సమానం చెప్పాడు, ఆ భక్తుడికి దీనికి సమానం చెప్పాడు. ఇప్పుడు ఈ సత్సంగము, ప్రార్థన, నామస్మరణ చేస్తే నీకు భగవతత్వం ఏదో పూర్తిగా అవగాహనకు వస్తుంది. ఇవే చేయలేదు భగవతత్వం పూర్తిగా అవగాహన ఎలా వీలవుతుంది? అంటే అర్హత సంపాదించాలనే కదా. ఒక ఉద్యోగానికి పోవాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా దానికి తగ్గ అర్హత ఉంటేనే కదా నీకు వస్తువు లభిస్తుంది, ఆ ఉద్యోగం నీకు వస్తుంది. అర్హత లేకుండానే ఆ ఉద్యోగం ఎట్లా ఉంటుంది, పెద్దదా చిన్నదా, దాన్ని ఏమన్నా మళ్ళీ తీసేస్తారా, పట్టేస్తారా? ముందు నీ అర్హత ఉందా చూడు. ముందు అర్హతను ఆలోచిస్తున్నావు, ఆ ఉద్యోగం మంచిదేనా, నిలబడుతుందా, కత్తిరి ఉంటుందా, ఉండదా అంటాం కదండి. క్వాలిఫై లేకుండా అవన్నీ ఆలోచించేం లాభం. అలాగే ఈ ఓంకారం అంటారు అనగడం ఎందుకు? అసలు ఓంకారం అనేది లేదు, నీ సంగతి ముందు తెలుసుకు. అసలు నువ్వు ఎవరు, ఎందుకు అడుగుతున్నావు? ఈ ఆలోచన లేకుండా ఎవడు అడిగాడని చెప్పేసి నువ్వు అడిగితే వివేకం నిలబడతాడు. దేవుడు చూసావా, నాకు చూపెడతావా అని చెప్పి నేను అడగ మొదలుపెట్టా. దేవుడు చూసావా నేను అడిగాను కదా, దానికి మాత్రం సక్కగా సమానం చెప్పాడు. నువ్వు వివేకానందుడైతే నేను రామకృష్ణ పరమహంస. వివేకానందుడైతే, వివేకమే ఆనందం కలిగి ఉంటే ఆనందం ఇక్కడ వివేక పేరు కాదండి. నువ్వు వివేకానందుడైతే నేను రామకృష్ణ పరమహంస నీకు చెప్తా. అర్థమైందా? వివేకమే ఆనందం కలిగి ఉంటున్నాడు నువ్వా? మరి కష్టాలు వాడాడికి పుల్లు నుంచి రక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇది మనోని జనబాహుల్యం. సనాతన ధర్మం అంటాడు, హిందూ ధర్మం అంటాడు, బాధిస్తాడు, విడిదా అంటాడు, విడి తప్పు అంటాడు, వాడు ఉప్పు అంటాడు. అసలు వాస్తవం తెలుసా? ఇప్పుడు సనాతన ధర్మం గురించి పెద్ద కోసం కానీ హిందూ ధర్మం అంటున్నారు కదండి. ఏంటి హిందూ ధర్మం అనేది? ఆ తెలియాలని వివేకానంద చదవండి, లేఖలు చదవండి, ఆయన ఉపన్యాసం చదవండి. హిందూ ధర్మం గురించి చెప్పాడు, సనాతన ధర్మం గురించి చెప్పాడు. మరి వివేకానంద గొప్పవాడే, కానీ ఆయన చెప్పిన మాట మాత్రం నా కొరకెక్కదు. మా ధర్మం వేరే, నీ మతం వేరే, నీ సాంప్రదాయం వేరే, కొట్లాడుకుంటున్నావు. మరి వివేకానందుడు ఏం చెప్పాడు చికాకులో? మీ సాంప్రదాయాన్ని మీరు గౌరవించడం చెప్పాడు ఆయన. నా మతం గొప్పతనం చెప్పలే, హిందూ మతం గొప్పతనం చెప్పలేదు. మీ మతం ఏం చెప్పాడో దాన్ని అర్థం చేసుకుని ఆచరించడం చెప్పాడు. మా సనాతనం ఏం చెప్తుంది? ఎదుటివాడి బాధని ఓర్చుకోలేక హక్కుని తెచ్చుకుంటుంది. అన్ని మతాలని సమన్వయం చేస్తుంది. ఆ రెండు మాట ఆయన మాట్లాడింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటారు? హిందూ ధర్మం చెడిపోతుంది అంటారు, ధర్మం చెడిపోతా అంటారు. ఇవన్నీ విన్నారా లేదు మీరే మాట్లాడి? మరి ఇది ఆలోచించారు అసలు? ఎందుకంటున్నారు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఉనికి కోసం. అట్లాగే ఏమన్నాడు? ముందు నువ్వెవరు తెలుసుకో అని చెప్పాడు. అంటే నీవెవరో తెలుసుకోమని ఈ మొదటి బ్రహ్మాస్త్రం అనే పేరు ఎవరు పెట్టారమ్మా? భగవాన్ అనేసరికి వాడు చెప్పడానికి వదిలిపోయాడు పిల్లాడు. అప్పుడు పుచ్చకులకి, అంటే పుచ్చకులు అంటే ప్రశ్నించేవాడు అర్థం. ఎంతకంటే బ్రహ్మాస్త్రం ఏమున్నది, దాన్ని ప్రయోగించారంటే వారి మాట్లాడగా సుమా అని రాస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ నువ్వెవరో చెప్పాను, ఇదే బ్రహ్మాస్త్రం, ఇంకా నువ్వు సమానం చెప్పలేవు. అందుకని బ్రహ్మాస్త్రం అని పేరు పెట్టింది. నీవెవరో తెలుసుకోమని ఈ బొదకి బ్రహ్మాస్త్రం పేరు ఎవరు పెట్టారమ్మా అని అంటావేమో. 2-3 ఏళ్ల క్రితం ఒక సన్యాసి వచ్చాడు. అది చదివాను, ఇది చదివాను అని ఏమో ప్రశ్నిస్తున్నాడంటే రావణ మహర్షిని. మరి నువ్వెవరు తెలుసుకో అన్నాడు. ఇది మాత్రం అదేంటే ఒకటే, నువ్వెవరు తెలుసుకో అన్నాడు. ఇంకా రెచ్చిపోయినాడు ఆయన. ఆ వేద ఏదో చెప్తా కూర్చున్నాడు. ఇంత వాదన చేస్తున్నావే కానీ నేను అడిగిన ప్రశ్న నువ్వు చెప్పలేదే, నువ్వెవరో అన్నా అది చెప్పలేదే. ముందు నా ఈ ప్రశ్న పదాలు చెప్పు, తర్వాత వాదించు. ఆ పంతాగాన్ని బాగా ఆడతాడు కదా,
గుర్తొచ్చిందా? అదే ముసలి బెదవుతాం అది. అది చెప్పడా అనుకుంటా కూర్చున్నాం మనం. నేను అడిగిన సమాజం చెప్పాలి అంటే నేను మా బాధ చెప్పాను అంటాడు. అడిగిన అంటున్నాను అనమాట. ఇక్కడ నేను అడిగిన చెప్పలే, ముందు నా ప్రశ్న బదిలించు, తర్వాత వాదించు, అప్పుడే సమాజం చెప్తా. అసలు ఈ వాదించేవారు ముందు చెప్పు. ఎందుకు అసలు నువ్వెవరు ఎందుకు అంటున్నాడు అక్కడ? నేనెవరో తెలిస్తే మీరెవరో నాకు తెలుస్తుంది. నాలో ఉన్న ఆత్మ వాస్తవ సత్యం తెలిస్తే ఈ ఆత్మ అక్కడ ఉందని అనిపిస్తుంది. ఇంకా వాదన ఎక్కడ ఉంటుంది? మీరు నేను ఒకటైనప్పుడు తర్వాత ఇంకా ప్రత్యేకం ఏముంటుంది అక్కడ? అర్థమైందమ్మా? అది నువ్వెవరు ముందు ఆలోచించు. ఈ ప్రశ్న ఎక్కడ ఆలోచించు. అతడు సామాన్ చెప్పలేక వెళ్ళిపోయినాడు. ఇది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉందండి. నువ్వెవరు? నా పేరు చంద్రబాబు అంటే, నువ్వు చంద్రబాబా పూలిగాడ అద్దెడికి అడగలేదు. నువ్వెవరిని అడిగినాడు? నేను పలానా వెంకటరత్న గారు మీ నాన్న పేరు అడిగాయినా, నువ్వెవరో చెప్పు. నేను బాగా సత్సంగా చెప్పేవాడిని అన్న. నువ్వు సత్సంగా చెప్తున్నావా, నువ్వు పాట పాడుతున్నావా, నువ్వు కేంద్ర మాత్రం అడగలే. నువ్వెవరిని అడిగినాడు? నీ పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషా చిన్న మనిషా అని అడగలే. నువ్వెవరిని అడిగాడు? అదేమంటాడు? నేనంటే వేరే అంట. అది నేనంటే వేరే, అదే ఇవన్నీ కూడా బొట్టకం. అర్థమైంది? సినిమాలో డైలాగ్ ఇది. రమణ మహర్షి లాగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనమేమో వాస్తవంగా తెలిస్తే, సత్యం తెలిస్తే అందరూ సత్యంగానే కనబడతారు. ఇంకా తారతమ్యాలు ఎక్కడుంటాయి? నాకు బాగా తెలుసు, మీకు తెలియదని భావన ఉంటుందా? ప్రశ్న ఏమంటాడు? నేను నాలో ఆత్మ మీ ఆత్మ ఉన్నప్పుడు నాకు తెలుసు, మీకు తెలియని భావన నాకు ఎక్కడ ఉంటుంది? ఈ సంఘటనే జగద్గురు ఆదిశంకరాచార్యులకి వచ్చింది. ఆదిశంకరాలు అంటే ఎవరు? శివుని యొక్క అంశ జగద్గురు ఆదిశంకరాచార్యులు. మడి ఆచారాలు వస్తా ఉన్నాడు ఎదురుగా, ఒక చండాల రూపంలో ఏదో వేసుకుని తాగుతా వస్తా ఉన్నాడు. తప్పుకో అంటాడు ఎవరు? శంకరాచార్యులు. తప్పుకోమంటున్నావు, దేహాన్నే ఆత్మని అని అడతాడు. దేహం అంటావా? నీ దేహం పంచిభూతాలతో వచ్చింది, నా దేహం పంచిభూతాలతో వచ్చింది. నువ్వు దేహం తప్పుకోమంటావు? బాగా జీపుకి ఆలోచించు పాప. నీలో పంచిభూతాలా? భూమి నీ దాకా ఏముంది, నాదే ఉంది, ఇంక తప్పుకోవడం ఏంది? ఇప్పుడు ఈ నది నీళ్ళు వచ్చేది, ఈ నీళ్ళు వచ్చింది, కలిసిపోయింది. కలిసిపోతే ఒకే దీద అవుతుంది కదమ్మా. నేను వస్తా, నువ్వు తప్పుకోవాలంటే నువ్వు నీళ్ళే, నేను నీళ్ళే కదా. మనం ఒకటైనప్పుడు ఏది తప్పుకోవాలి? అర్థం కాల? నీది తనాలి, నాది తనాలి అంటే అర్థమవుతుంది. హాయ్ మన తనాలు డబ్బులు కూడా తీసుకోండి వీడు. అర్థమైందా? అది అందుకని ఇక్కడ ముందు అది తెలుసుకుంటే ఇంక ప్రశ్నే ఉండదు ఇక్కడ. అది బ్రహ్మాస్త్రం అన్నమాట. ఈ వెనుక నేను ఆ భావం తీసుకుని బ్రహ్మాస్త్రం పేరుతో 5 పద్యాలు రాసింది. రాసి చూపితే ఆయన నవ్వుతూ పూర్వం నాయన అంటే కావ్యకంఠ గణపతి మహాముని. కావ్యకంఠ గణపతి మహాముని అని ఒక ఆయన మన ఆంధ్రలో జన్మించాడు. గణపతి యొక్క అవతారం, వినాయకుడు యొక్క అంశతో పుట్టాడంటారు. ఆయనకి ఏకసంధ్యాగ్రహి. ఆయన సకల శాస్త్రాలు పుస్తకం గిరగా చెప్పినాడు అనుకో, ఎక్కడ చెప్పేస్తాడు అనమాట. ఎంత చెప్పినా కూడా ఆయనకి అసంతృప్తిగానే ఉంది. దేశం అంతా తిరిగాడు, ఎక్కడ ఆయనకి ప్రశాంతం దొరకలే. తిరువన్నామలై వచ్చాడు. వస్తేనే ఇక్కడ ఒక అప్పటికి ఈయన పేరు వెంకటరామన్ లేదు, రమణ మహర్షి కూడా లేదు. అక్కడ ఒక బాల సన్యాసి ఉన్నాడు అని ఎవరు చెప్తే ఈయన విరూపాక్ష గుహకు వెళ్ళాడు. వెళ్తే ఈయన ఉన్నాడు. పోతేనే ప్రశ్న వేసినాడు, అయితే నాకు ఏమిటంటే అప్పుడు అంతవరకు మౌనంలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు ఎవరు? రమణ మహర్షి. అప్పుడు నోరేసాడు. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో అది తెలుసుకోముందు అన్నాడు. అతను మహాపండితుడు కాబట్టి ఆలోచించాడు. వాస్తవం ఇది, అడిగేది ఎవరు, అడిగించేవాళ్ళు ఎవరు, అది అలా దాని అర్థం ఉంటుందండి. అప్పుడు నాయన అని పిలిచాడు. రమణ మహర్షి వచ్చి ఆయన్ని కావ్యకంఠ గణపతి మహాముని. ఈయన భగవాన్ రమణ అని పిలిచాడు. ఇతను వెంకటరామన్. అప్పటి నుంచి ఆయనకి భగవాన్ రమణ మహర్షి, ఈయనకి నాయన అని పిలిచాడు.
యూట్యూబ్లో కొట్టామనుకోండి నాయన అని కావేంద్ర కర్మ మహామంత్రి ఇదంతా వచ్చేస్తుంది. ఆయన పూర్వం నాయన ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఉండేవాడు. వారిని నేను ప్రశ్నించాలనుకుంటే ఎవరు కాగితంని ముందు చేతులు జోడించి మీ బ్రహ్మాస్త్ర ప్రయోగించబాక అడుగుతాడంట. ఇలా ప్రశ్న అడగాలనుకుంటాడు. ఇక బ్రహ్మాస్త్రం ఏంటి నువ్వెవరు అంటాడు. ఇలా రమణ మహర్షి అది మాత్రం అడగబాక నా ప్రశ్న సమాధానం చెప్పంటాడు. ఎవరు కావ్యకట కనమహం. అది అర్థమైందా? ఇది రమణ మహర్షి చెప్తున్నాడు హాస్యంగా. ఆయన అడిగితే స్వామి నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక ప్రశ్న అడుగుతా. అప్పుడు పుట్టినది ఈ బ్రహ్మాస్త్రం అనే పదం. అది నోట వచ్చిందంటే ఇది ఎవరంటే అయింది బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, ఇంక మేమే అడగతాం అది ఈయన కావ్యకరమది. అలానే వాడట. ఇంకేం మాట్లాడేది వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారన్నమాట అని సెలవిచ్చాడు. ఆయన బ్రహ్మాస్త్రం అంటే కాశీ నాయన కావ్య దివ్యాస్త్రం కావ్యకరం అని సెలవిచ్చారు. ఆ వెనుక నేను కూడా బ్రహ్మాస్త్రం అనే వాడుతూ వచ్చాను. ఎవరు? సూర్యనాగమ్మ కూడా. నిజంగా ఆ శాస్త్రానికి అస్త్రానికి లొంగని వారెవరు? ఆ ప్రశ్న వేస్తానే ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే. నేను ఎవరంటే ఇంకా ఆలోచిస్తాను కదండి. ఆలోచిస్తే మన తత్వం అర్థమైపోతుంది కదండి. అర్థమైన తర్వాత ఇంకేమో సరెండరే కదా. మీరు ఒకటైనప్పుడు ఇంకా వేరే ఎక్కడ అనిపిస్తుంది అని అర్థం వచ్చేట్టుగా ఇది ఒక పద్యం కూడా రాస్తుంది ఇక్కడ. సకల వేదాంత సారంభు సంగ్రహించి యాత్మ చిద్యజ్ఞలో ముఠం బామనబెట్టి ధ్యానమును సానబెట్టిన నేనెవండ నడుచు గడిన దివ్యాస్త్రమను కాదే అంటే చెప్పాడు కదా. ప్రతి ఒక్క ప్రశ్నలో కూడా నువ్వు ఏ ప్రశ్న వేసినా కూడా దివ్యాస్త్రం నువ్వెవరిని ఆలోచిస్తే నీకు తప్పకుండా సమాధానం జరుగుతుంది అని ఈ పద్యానికి భావం కాబోలు. అంటే ఇక్కడ మనం మూడు ఉత్తరాలు చెప్పుకున్నాం. ఒకటేమో చికిత్స లేని వైద్యం, వాళ్ళ సంకల్పంతోనే ఏదైనా తగ్గించుకోగలరు, రక్షించుకోగలరు. రెండవది భక్తి రుచి, ఇది మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. మూడవది బ్రహ్మాస్త్రం, మనం అంటే ఎవరో తెలుసుకోవడం. నేనెవరో తెలుసుకున్నాను అనుకోండి, నేను పైన మీరు కిందనే ఉండదు, మనందరం ఒకటే అనే భావన ఉంటుంది. మనసులో కూడా అటువంటి ఆలోచన రాదు. అటువంటి స్థితి పొందడానికే ఈ సత్సంగ ప్రయోజనం. అప్పుడు ఎక్కువ తక్కువ తేడాలు ఉండదు. మనవాడు కాబట్టి 2 పిడికిళ్ళు, మనవాడు కాదు కాబట్టి 1 పిడికిడు, ఇంకా కాదు కాబట్టి వాళ్ళు రమ్మని చెప్పడం, ఇట్లాంటివి ఉండవు. సమత్వమే ఒక గొప్ప దివ్యాస్త్రం. ఆ దివ్యాస్త్రాన్ని మనకి రమణ మహర్షి సూర్యనాగమ్మ గారు ద్వారా ఈరోజు వివరించారు. స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।